ప్రియా, ఏడవకో. మీ నాన్నగారికి ఏం కాదు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది ఇచ్చేవారు. ఎంత ప్రేమగా చూసుకునేవారు. ఆయనకి ఇష్టం లేని పని చేసి ఆయన బాధ పెట్టాను. ఇప్పుడు ఆయన దూరం అవుతారేమో అని భయంగా ఉంది. ఎంత ధైర్యం నీకు? ఇంత చెప్పిన బుద్ధి రాలేదా నీకు? బాబా చెప్పేది విను. ఏమిటో చెప్పేది? బాబా ప్లీజ్, నా మాట విను. అమ్మా, చెప్పేది బాబా. అన్నయ్య, సంగీతం నాన్న, నువ్వు వెంటనే బయలుదేరి ధర్మపురి హాస్పిటల్కి రా. నువ్వు అనుకున్నంత ప్రమాణం చేయలేదయా? మామ సురేష్, ఏమిటా ఇది? ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? నీ మీద చేయి చేసుకోవడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. అది నీకు అవమానం, నాకు అవమానం. అసలు నేను చేసిన తప్పేమిటి? చావు బతుకుల మధ్య ఉన్న మీ నాన్నని హాస్పిటల్లో చేర్చడవా? బాధపడుతున్న నీ చెల్లెల్ని ఓదార్చడవా? తప్పు నీది కాదు బావా, నాది. నేను తలుచుకుంటే నీ చెల్లెల్ని ఏనాడో లేవ తీసుకుపోయేవాడి. అలా చేయకపోవడం వల్లే మీ నాన్న దృష్టిలో మోసగాండి, నీ దృష్టిలో రోగిని, నా చెల్లెల దృష్టిలో స్వార్థపరుటి. ఇన్ని నిందలు పడి కూడా నేనెందుకు వెళ్ళిపోదాం అనుకున్నానో తెలుసా? మీ మావయ్య కారణంగా బంధుత్వం మీద నమ్మకం పోయిన మీకు మళ్ళీ నా కారణంగా మనిషి అనే వాడి మీద నమ్మకం పోకూడదని. ఏ గొడవలైతే జరగకూడదని నా ప్రేమను చంపుకున్నాను, మళ్ళీ అవే గొడవలు జరుగుతున్నప్పుడు నా ప్రేమను చంపుకోవడంలో అర్థమే లేదు. నా బాధని మీరు అర్థం చేసుకోలేకపోయినా మీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. అది నా మనస్తత్వం. నా మీద నమ్మకం లేక నీ ఆవేశాన్ని నా మీద చూపించావా కానీ నా చెల్లెల మీద ఎప్పుడు చూపించలేదు. అది నీ మనస్తత్వం. వాళ్ళకి జరిగినట్టే మనకి జరగాలని లేదు. వాళ్ళ గతం వేరు, మన తరం వేరు. వాళ్ళ ఆవేశాలు వేరు, మన ఆలోచనలు వేరు. బంధుత్వం వల్లే గొడవలు రావు బావా. మనస్పర్ధలు, సమస్యలు రావాలంటే బంధుత్వం ఉన్నా లేకపోయినా వస్తాయి. మనిషికి మనిషికి మధ్య అర్థం చేసుకునే మనసు ఉండాలి. అది లేనప్పుడు చిన్న సమస్య కూడా పెద్ద అడ్డుగోడగా మారుతుంది. అది అర్థం చేసుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టావు. మా నాన్న రక్తం కళ్ళ చూశావు. చాలు బాబా, కొట్టే శక్తి నీకున్నా తట్టుకునే శక్తి నా మనసుకు లేదు. నీకు నీ కుటుంబానికి ఓ నమస్కారం.
నిన్ను అనుమానించి నీ మీద చేయి చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను బావా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను క్షమించు. అంత మాట అనుకో బావా. నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. మా నాన్నంటే నాకెంత గౌరవమో మీ నాన్నగారి మీద కూడా నాకు అంతే గౌరవం. ఆయనకి ఇష్టం లేని పనిచేసి ఆయన కష్టపెట్టాలని ఏనాడో అనుకోలేదు. నాలో ప్రేమ ఎలా పుట్టిందో నాకే తెలీదు. మర్చిపోదాం అనుకున్న నన్ను మార్చింది, అలాగే నిన్ను మార్చింది. అదే ప్రేమ మీ నాన్నగారిని కూడా బ్రతికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఆయన మనస్ఫూర్తిగా మా ప్రేమను అంగీకరించేంత వరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. అంతవరకు మేము ఒంటరిగానే ఉంటాం. ప్రియా, నీ నమ్మకమే నిజమవుతుంది. మన ప్రేమ గెలుస్తుంది.